చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఇది టుడే మన రెసిపీ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి 2 కప్స్ బియ్యం వచ్చేసి ఒక ఇద్దరు ముగ్గురికి సరిపోతుంది. ఆ 2 కప్స్ కడిగేసి ఫస్ట్ రైస్ పెట్టేసుకోవాలి. కొంచెము రోజు పోసే ఎసురు కంటే ఒక హాఫ్ గ్లాస్ తక్కువే పోసుకోండి, ఎందుకంటే చికెన్ బిర్యానీలో మళ్ళీ బాగా ఉడుకుతుంది కదా, అందుకోసం. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన అదే అండి మనకి చికెన్ రైస్ మొత్తం పట్టేమైన ఒక దబ్రా, మా ఊర్లో దబ్రా అని అంటారు, మా భాషలో మేమేమంటారో తెలియదు, షార్వా అంటారేమో. సో ఇలాంటి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసి నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఎర్రగా వచ్చేలాగా ఎంచుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా వేగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బాగా కడిగిన చికెన్ దాంట్లో వేసేసేయాలి. వేసి కొంచెం టర్మరిక్ పౌడర్ అదే అండి పసుపు కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. ఇది నా స్టైల్లో నేను ట్రై చేస్తున్న బిర్యానీ. ఆల్రెడీ ఒకసారి చేశాను, బాగా వచ్చిందని మళ్ళీ మీకోసం చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందో, చూసి మీకు నేను చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనం అంతలోపు టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే. అప్పుడప్పుడు మనం చికెన్ అనేది కలిపెట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే చూసారా ఎంత బబ్లింగ్గా వస్తుందో. ఇది అనేది ఇలాగే బబ్లింగ్గా వస్తుందంటే బాగా ఉడుకుతుందని అర్థము. చూడండి, నేనైతే అన్నం ఒకసారి పెట్టుకున్నాను, చికెన్ ఒకసారి పెట్టుకున్నాను అనమాట. కాల్ వస్తున్నాం. ఇది ఒక 5 మినిట్స్కి ఒకసారి కలిపెట్టుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. అడుగంటునే టేస్టే, కాకపోతే ఇప్పుడు కాదు అడుగంటాల్సింది, అన్నం వేసేసిన తర్వాత అడుగంటితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పటికైతే చాలా బాగా ఉడికిందండి చికెన్, అన్నం కూడా ఉడుకుతుంది. నేను చెప్పిన స్టైల్లో మీరు చేశారంటే ఒక హాఫ్ అన్ అవర్లో చికెన్ అనేది అయిపోతుంది. చాలా ఈజీ, మిస్ అవ్వకండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి, చూడండి. నేనైతే ఈ మధ్య స్టార్ట్ చేశాను కాబట్టి 2-3 వంటకాలే ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఈ రోజు వరకు. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. అయ్యో చేయి చూడండి కాలిపోయింది. ఇప్పుడు చికెన్ హాఫ్ వేగేసిందండి. నెక్స్ట్ నేను టమోటా యాడ్ చేసుకున్నాను. చూడండి, టమోటా యాడ్ చేశాను. అన్నం కూడా అవ్వచ్చింది. అంతలోపు నేను కలర్స్ కలుపుకుంటున్నాను. చూడండి, రెడ్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి. కలర్స్ అనేటివి మనకి కళ్ళకి అట్రాక్షన్, సో నేను కలర్ అనేది యూస్ చేస్తాను. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు చూడండి, బాగా టొమాటో వేగిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా అనేది నేను దీంట్లో యాడ్ చేశాను అనమాట. మీకు కారం తగినట్టుగా మీరు వేసుకోండి, సరిపోతుంది. మనం దీంట్లో ఎలాంటి వాటర్ అనేసి యాడ్ చేయలేదు. టమాటో వేసిన తర్వాత వచ్చిన గుజ్జుతోనే ఇది ఇలా అవుతుంది. మీకు నచ్చితే కర్డ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను కర్డ్ అనేది యాడ్ చేశాను. అలాగే కాస్త లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్లో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. దేనికోసం అంటే ముక్కకు పట్టడం కోసం. ఇప్పుడు మనము చికెన్లో కాకుండా మసాలా వేసాం కదా, దానికోసం మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కంటే ఇంకా కొంచెం తక్కువే తీసుకున్నాను అన్నమాట. దీనికి సరిపడేమైన మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, మసాలాని బట్టి కూడా. ఓకే, ఇది ఇంకా కాసేపు ఉడకాలి, ఎందుకంటే హాఫే కదా ఉడికింది. ఇంకాసేపు ఉడికితే తర్వాత మనం రైస్ యాడ్ చేసుకొని 75% ఆఫ్ చికెన్ ఉడికిన తర్వాత 75% రైస్ ఉడికిన తర్వాత వేసి మూత పెట్టేస్తే
మిగతా 25% ఉడికేలోపు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సారీ ఫ్రెండ్స్, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయడం మర్చిపోయాను. సో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇది కొంచెం కలబెట్టేసేసి ఇంకా మూత పెట్టేసేయచ్చు. ఇప్పుడు నేను దీంట్లో ఉన్న గ్రేవీని కొంచెం తీస్తున్నాను అనమాట. ఎందుకంటే సపరేట్గా మళ్ళీ దీంట్లో కర్రీ ఏం చేయట్లేదు. సో దీంట్లో నుంచి కొంచెం గ్రేవీ తీస్తున్నాను. చూడండి, ఈ గ్రేవీ అయితే నేను చికెన్ బిర్యానీలోకి కలుపుకోవడానికి కోసము చికెన్ ఫ్రై అదే చేసేటప్పుడే తీసేస్తాను అనమాట. ఇప్పుడు అన్నము దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకుంటే మనకి అన్నం అనేది బాగా కలిసిపోతుంది. మొత్తం అన్నం ఇలాగే మనము పై వరకు వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ రైస్ అంతా దీంట్లోకి షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు దీంట్లో రెడ్ కలర్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర తీసుకుంది ఇలా వేసేసుకోండి. ఇంకా మీరు ఆనియన్స్ ఫస్ట్లో వేయించుకుంటారు కదా ఎర్రగా, అలా వేయించుకొని లాస్ట్లో ఇలా పైన వేసుకున్నా, ఇంకా పుదీనా ఇంకా కొంచెం వేసుకున్నా బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ బాగా ఉన్న తర్వాత మీరు ఎలా సర్వ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే అవ్వదు, పాప ఏడుస్తుంది. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను బిర్యానీ రైస్ తీసి మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను.